హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? పనంతా ముగించేసుకొని మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఈరోజు వీడియోలో మనం చూడండి, నేనైతే హోల్సేల్ షాప్కి వెళ్ళానండి, ఎల్బీ నగర్ దగ్గర. అక్కడికి వెళ్ళి నేను పర్చేస్ చేశాను. ఏంటి అంటే జాక్ మిషన్. నాకు ఇప్పుడు కాదండి, నా స్టార్టింగ్ నుంచి నాకు జాక్ తీసుకోవాలని ఇష్టం ఉంది. కానీ నేను ప్రతి వీడియోలో షీలాని మీరు చూశారు కదా, షీలా ఇప్పటికీ నాకు షీలా బాగా యూజ్ అయింది. ఇక మీదట కూడా యూజ్ అవుతుంది అని అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత షాప్ ఏమైనా పెడదాము అని చిన్న ఆలోచన. దానికోసమనే ముందైతే కొనగానే షాప్ పెట్టేస్తే దీనికి కూడా కొంచెం మనం అలవాటు చేసుకోవాలి కదా. మిషన్ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, కుట్టే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, జాక్ మిషన్ అయినా జుట్కీ అయినా ఏదైనా కొంచెం ఆ స్పీడ్తో మనం వెళ్ళడానికి మనం దాన్ని ఏమంటారు, గుర్రం ఎక్కినప్పుడు గుర్రానికి మనం కళ్ళెం వేసి లోపరుచుకోవాలి అంటారు కదా. అలా ప్రతి మిషన్, ఇప్పుడు షీలా కుడతాను. షీలా మిషన్ నాకు చాలా అనువరుచుకున్నాను అనమాట. ఎట్లా పడితే అట్లా ఒక 1 అవర్లోనే నేను బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయగలను. ఎంత లెంతీ బ్లౌజ్ అయినా, ఎంత షార్ట్ బ్లౌజ్ అయినా సరే 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ అట్లా నేనైతే కంప్లీట్ చేసేయగలను ఒక బ్లౌజ్ని. అయితే ఇప్పుడు జాక్ ఎందుకు తీసుకున్నాను, ఇంతకుముందే షాప్ ఇంకా చూసుకోలేదు, అయినా సరే తీసుకున్నాను. పెట్టాలి అనుకున్నాను, తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే, అలా షీలా మిషన్ మీద ఇప్పుడు మనం 1 అవర్లో ఎలా కుడతామో అందరూ అంటుంటారు, జాక్ కానీ జుట్కీ కానీ చాలా బాగా పనిచేస్తాయి, మనం 10 బ్లౌజెస్ 1 డేలో కుట్టేసుకోగలము అని అందరూ, ప్రతి ఒక్కరి మాట మనం విన్నప్పుడు అదే వింటూ ఉంటాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానులేండి జాక్ కానీ జుట్కీ కానీ తీసుకుందామని. జుట్కీ ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది జాక్ కన్నా కూడా, అందుకని కొంచెం భయం వేసిందనమాట. అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలా. జుట్కీ ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల నేను జాక్ని ఇష్టపడ్డాను అనమాట. జాక్కి తీసుకెళ్ళిన డబ్బులు సరిపోయాయి. నేను 25,000 జాక్ కోసమని తీసుకెళ్ళాను. అయితే మనకి అక్కడ హోల్సేల్ షాప్లో 22,500కి వచ్చిందనమాట. జాక్ మిషన్ అనేది మన చేతికి వచ్చేసింది. ఇంకా తీసుకొని రావడానికి ఒక 500 రూపీస్ అయితే ఆటో ఛార్జెస్ పడ్డాయి ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్కే ఒక 500 తీసుకున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అనేది మీరు చూసుకోండి. ఇంకా ఇదంతా ఫిక్సింగ్ ఎందుకు పెట్టాను మన వీడియోలో, మన ఛానల్లో అంటే, ఇది మనం ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు, ఏదైనా బోల్డ్ కానీ ఏదైనా మిస్ అయినప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవడం కోసం మాత్రమే నేను పెట్టాను. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, అప్పుడు వీడియో షూట్ చేయడం వల్ల కదా ఇది అంతా మనం చేసుకోగలుగుతాము అని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. ఇంకా మనకి మొత్తం మిషన్ తీసి అక్కడ పెట్టేసి మిషన్ ఎలా కుట్టాలి అనేది కూడా చూపించింది వీడియో ఉంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. జాక్ మిషన్కి అయితే ఇది మొత్తం ఫిక్సింగ్ అయితే ఎలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుసుకుందాం. అన్నట్టు లైక్ చేశారా? లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే ఏదైనా బోల్ట్లు అవి ఊడిపోతే చూసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.